సృష్టిలోని ప్రతి ప్రాణికి కూడాను దాని యొక్క మనుగడకి మూలము వాటి యొక్క తల్లిదండ్రులే. అదేవిధంగా మన మానవులకు కూడాను మూలమనేటువంటి వారు తల్లిదండ్రులే అవుతారు. అటువంటిది మన సనాతన ధర్మంలో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని తల్లి తండ్రికి కలిగించింది. అనంటే దేవుడు అనేటువంటి వారు ఎక్కడో ఉన్నాడు, తన యొక్క తల్లిదండ్రులలోనే దేవులను భగవంతుని చూసుకొని కూడా వారిని ఆరాధిస్తే అటువంటి వ్యక్తులు కూడా మోక్షాన్ని పొందగలరు అనేటువంటి విషయాన్ని మన శృతి స్మృతి పురాణ ఇతిహాసములన్నీ కూడాను వీటి గురించే నొక్కి ఒక్కానిస్తూ ఉన్నాయి. అటువంటి విషయాలలో కేవలం వారి తల్లిదండ్రులు సశరీరంతో ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే వారు తల్లిదండ్రులుగా భావించి, వారు గతించిన తర్వాత ఇక వారు లేరు కదా అనేటువంటి భావనతో లేకుండా, వారు గతించినప్పటికీ వారు మనతోనే ఉన్నారు అనేటువంటి భావనను కలిగి వారు గతించిన రోజున అనేక విధములైనటువంటి దానములు కానీ వారి పేరిట చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారిని ముక్తి మార్గంలో నడిపిస్తాయి అనేటువంటి విధానాన్ని అవలంబింపజేస్తుంది మన సనాతన ధర్మం. కాబట్టి ఈ సనాతన ధర్మంలో అనేక విధములైనటువంటి విశేషాంశాలతో పాటుగా మాతాపితృల సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో నిబిడీకృతమై ఉన్నాయి. అందుకనే మన యొక్క కాలంలో కూడా పితృపక్షము అనేటువంటి ఒక పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా 15 రోజుల కాలాన్ని పితృదేవతా స్మరణతో ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే 15 రోజుల కాలం మనకు జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన కోసమై ఎన్నో త్యాగములను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మనను ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మాతాపితరులను స్మరించుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క కాలమే ఈ పితృదేవతా కాలం. కాబట్టి ఈ పితృకాలంలోనూ అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు కూడాను ఈ చెప్పబోయేటువంటి పితృ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పితృశాపములు అనేటువంటివి తొలగి కుటుంబంలో సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే జాతకంలో సాధారణంగా పితృశాపము సంబంధమైనటువంటి యొక్క దోషముల వలన కుటుంబ కలహములు, అదేవిధంగా సంతానం కలగకపోవటము, వంశవృద్ధి లేకపోవటము, కుటుంబంలో ఆనందము సౌఖ్యము లేకపోవడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడాను క్షమించిపోయి పితృదేవతానుగ్రహంతో శుభము కలుగుటకై ఈ యొక్క సూక్తముని ప్రతిరోజు విన్నా, ముఖ్యముగా మధ్యాహ్న సమయంలో విన్నా, లేదా అమావాస్య నాడు ప్రతి అమావాస్య నాడు ఈ సూక్తములు విన్నా వారికి పితృదోషములైనటువంటివి నశించిపోయి వారి యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధి, ధనధాన్యాది అష్టైశ్వర్య వృద్ధి కూడా కలగాలని ఆకాంక్షిస్తున్నాను. రుచికృత పితృదేవతా స్తోత్రం. నమస్యేహం పితॄన్ భక్త్యా ఏవ సంత్యధిదేవతాః దేవైరపి తర్ప్యంతే ఏ శ్రాద్ధేషు స్వధోత్తరైః. నమస్యేహం పితॄన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః. నమస్యేహం పితॄన్ స్వర్గే సిద్ధాః సంతర్పయంతి యాన్ శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః. నమస్యేహం పితॄన్ భక్త్యా ఏర్క్ష్యంతే గుహ్యకైర్దివి తన్మయత్వేన వాంఛద్భిర్వృద్ధిర్యాత్యంతికీం పరాం. నమస్యేహం పితॄన్మర్త్యైరర్చ్యంతే భువి ఏ సదా శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్టలోకపుష్టిప్రదాయినః. నమస్యేహం పితॄన్ విప్రైరర్చ్యంతే భువి ఏ సదా వాంఛితాభీష్టలాభాయ ప్రాజాపత్యప్రదాయినః. నమస్యేహం పితॄన్ ఏ వై తర్ప్యంతే రమ్యవాసిభిః వన్యే శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః. నమస్యేహం పితॄన్ విప్రైర్నైష్ఠి
वैदिकैर्धर्मचारिभिः ये संयतात्मभिर्नित्यम् संतर्प्यन्ते समाधिभिः नमस्येऽहं पितॄन् श्राद्धे राजन्यास्तर्पयन्ति यान् कवैरशेषैर्विधिवल्लोकद्वयफलप्रदान् नमस्येऽहं पितॄन् वैश्ये रक्ष्यन्ते भुवि ये सदा स्वकर्माभिरतैर्नित्यम् पुष्पधूपान्नवारिभिः नमस्येऽहं पितॄन् श्राद्धे शूद्रैरपि च भक्तितः संतर्प्यन्ते जगत्कृत्स्नम् नाम्नाख्याताः सुकालिनः नमस्येऽहं पितॄन् श्राद्धे पाताले ये महासुरैः संतर्प्यन्ते सुधाहारस्त्यक्ता दम्भमदैः सदा नमस्येऽहं पितॄन् श्राद्धे रक्ष्यन्ते ये रसातले भोगैरशेषैर्विधिवन्नागैः कामनभीप्सुभिः नमस्येऽहं पितॄन् श्राद्धैः सर्पैः संतर्पितान् सदा तत्रैव विधिवन्मन्त्र भोगसम्पत्समन्वितैः पितॄन् नमस्ये निवसन्ति साक्षाद्ये देवलोकेऽथ महीतले वा तथान्तरिक्षे च सुरारिपूज्या स्तेने प्रतीच्छन्तु मनोपनीतम् पितॄन् नमस्ये परमार्थभूत ये विमाने निवसन्त्यमूर्ताः यजन्ति यानस्तमलैर्मनोभिर्योगीश्वराः क्लेशविमुक्तिहेतून् पितॄन् नमस्ये दिव्ये च मूर्ताः स्वधाबुजः काम्यफलाभिसन्धौ प्रदानशक्ताः सकलेप्सितानां विमुक्तिदायेनभिसंहितेषु तृप्यन्तु तेऽस्मिन् पितरः समस्ता इच्छावतां ये प्रतिशन्ति कामान् सुरत्वमिन्द्रत्वमितोऽधिकं वा गजाश्वरत्नानि महागृहाणि सोमस्य ये रश्मिषु येऽर्कबिम्बे शुक्ले विमाने च सदा वसन्ति तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो यै गन्धादिना पुष्टिमितो व्रजन्तु येषां हुतेऽग्नौ हविषा च तृप्तिर्ये भुजन्ते विप्रशरीरसंस्थाः ये पिण्डदानेन मुदं प्रयान्ति तृप्यन्तु तेऽस्मिन् पितरोन्नतो यैः ये खड्गमांसेन सुरैरभीष्टैः कृष्णैस्तिलैर्दिव्यमनोहरैश्च कालेन शाकेन महर्षिवर्यैः सम्प्रीणितास्ते मुदमत्रयान्तु कव्यान्यशेषानि च यान्यभीष्टान् यतीव तेषां मम पूजितानाम् तेषां च सान्निध्यमिहास्तु पुष्पगन्धाम्बुभोज्येषु मया कृतेषु दिने दिने ये प्रतिगृह्णतेऽर्चाम् मासान्तपूज्या भुवि येष्टकासु ये वत्सरान्तेऽभ्युदये च पूज्याः प्रयान्तु तेने पितरोऽत्र तुष्टिम् पूज्या द्विजानां कुमुदेन्दुभासौ ये क्षत्रियाणां ज्वलनार्कवर्णाः तथा विशाले कनकावदाता नीलीप्रभाः शूद्रजनस्य ये च तेऽस्मिन् समस्ता मम पुष्पगन्ध धूपाम्बुभोज्यादिनिवेदनेन तथाग्निहोमेन च यान्ति तृप्तिम् सदा पितृभ्यः प्रणतोऽस्मि तेभ्यः ये देव पूर्वाण्यभितृप्तिहेतोरश्नन्ति कव्यानि शुभाहृतानि तृप्ताश्च ये भूतिसृजो भवन्ति तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः रक्षांसि भूतान्यसुरांस्तथोग्रान् निर्नाशयन्तु त्वशिवं प्रजानाम् आद्याः सुराणाममरेश पूज्यास्तृप्यन्तु तेऽस्मिन् प्रणतोऽस्मि तेभ्यः अग्निस्त्वात्ता बर्हिषद आज्यपाः सोमपास्तथा व्रजन्तु तृप्तिं श्राद्धेऽस्मिन् पितरस्तर्पिता मया अग्निस्वात्ताः पितृगणाः प्राचीं रक्षन्तु मे दिशम्
तथा बर्हिषदः पान्तु यां यां मे पितरः सदा प्रतीचीमाज्यपास्तद्वदीचीमपि सोमपाः रक्षो भूतपिशाचेभ्यस्तथैवासुरदोषतः सर्वतः पितरो रक्षा कुर्वन्तु मम नित्यशः विश्वो विश्वभुगाराध्यो धर्मो धन्यः शुभाननः भूतिदो भूतिकृद्भूतिः पितॄणां ये गणा नव कल्याणः कल्यदः कर्ता कल्यः कल्यतराश्रयः कल्यदा हेतुरणघः षडिमेते गणाः स्मृताः वरो वरेण्यो वरदस्तुष्टितः पुष्टितस्तथा विश्वपाता तथा धाता सप्तैते च गणाः स्मृताः महान् महात्मा महितो महिमावान् महाबलः गणाः पञ्च तथैवैते पितॄणां पापनाशनाः सुखदो धनदश्चान्यो धर्मदोऽन्यश्च भूतिदः पितॄणां कथ्यते चैव तथा गणचतुष्टयम् एकत्रिंशत् पितृगणायै व्याप्तमखिलं जगत् त एवात्र पितृगणास्तुष्यन्तु च मदाहितम् इति श्री गरुडपुराणे ऊननवतितमोऽध्याये रुचिकृत पितृस्तोत्रं सम्पूर्णम् हरिः ओम्।